అరేబియా సముద్రంలో ఏర్పడ్డ శక్తి తుపాన్ ఈరోజు మరింత బలపడి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ తుపాను గుజరాత్లోని ద్వారక నుంచి సుమారు 240 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఈ ఏడాదిలో అరేబియా సముద్రంలో ఏర్పడ్డ మొదటి తుపాన్ ఇదే. లోతైన అల్పపీడనం నుంచి తుపానుగా మారింది. వచ్చే 24 గంటల్లో తీవ్ర తుపానుగా మారనుంది. అక్టోబర్ 6 వరకు ఉత్తర అరేబియా సముద్రంలో భారీగా అలలు ఎగసిపడే అవకాశం ఉంది. వర్షాలు, గాలులు కొనసాగుతాయి. ఈ రోజు నుంచి ఈ నెల 7 వరకు మహారాష్ట్ర, గుజరాత్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ముంబై, థానే, పల్ఘర్, రాయ్గఢ్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాల్లో భారీ వర్షాలు, గాలులు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. పూణే, ముంబై వంటి ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించింది. అటు గుజరాత్లోని ద్వారకా, పోర్బందర్, కచ్ ప్రాంతాల్లో బలమైన గాలులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.